నెక్స్ట్ ఏంటంటే ఏ కెన్ బిల్డ్ ఎ వాల్ 15 days, బి కెన్ బిల్డ్ ఇట్ ఇన్ 10 days, సి కెన్ డిస్ట్రాయ్ ఇట్ ఇన్ 18 days. ఎస్, నైస్ క్వశ్చన్ మా. If A and B are working together and C is working to destroy in it, then how many days the wall can be built? Yes, nice question. తెలుగులో ఏంది చెప్పాలా, మా ఏ అనే ఒక వ్యక్తి ఒక గోడని 15 రోజులలో నిర్మించను, బి అనే వ్యక్తి అదే గోడని 10 రోజులలో నిర్మించను, సి అనే వ్యక్తి మాత్రం మొత్తం గోడని 18 రోజుల్లో కూల్చివేయును. ఎస్, ఏ మరియు బిలు ఇద్దరు కలిసి, ఏ మరియు బి కామా సిలు ముగ్గురు కలిసి పనిని మొదలుపెట్టిన ఆ గోడ నిర్మించడానికి ఎన్ని రోజులు పట్టును? ఇది సచ్ ఎ నైస్ క్వశ్చన్. సరే, ఏ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 15 days, బి కెన్ బిల్డ్ ఇట్ ఇన్ 10 days, సి కెన్ డిస్ట్రాయ్ ఇట్ ఇన్ 18 days. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ కెన్ బిల్డ్ ఏ వాల్ ఎన్ని డేస్ మా? ఏ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 15 days, బి కెన్ డిస్ట్రాయ్ ఇట్ ఇన్ 10 days, బి కెన్ బిల్డ్ ఇట్ ఇన్ 10 days, సి కెన్ డిస్ట్రాయ్ ఇట్ ఇన్ 18 days. ముగ్గురు కలిసి వర్క్ చేస్తారంట. అయితే వీడు కడుతున్నాడు, వీడు కూలగొట్టేస్తున్నాడు. మరి అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. సరే, ఏ 15, బి 10, సి 18కి టార్గెట్ చెప్పండి మా. 15, 10, 18లో బిగ్గెస్ట్ నెంబర్ 18, కాకపోతే దాంట్లో 0 కంపల్సరీ ఉండాలి టార్గెట్లో. కాబట్టి ఈవెన్ నెంబర్కి 5 మల్టిప్లై చేస్తే 18 5 90. 90 కెన్ బి డివైడెడ్ బై 15, రైట్? దట్స్ వై టార్గెట్ ఏంది 90 అనేది యూనిట్స్ ఆఫ్ వర్క్ అనుకుంటాం. లేదంటే పని చేయండి, ఇక్కడ గోడ కట్టడం కాబట్టి ఇటుకలు 90 ఇటుకలు బ్రిక్స్, 90 బ్రిక్స్ మనం బిల్డ్ చేయాలి, రైట్? అప్పుడు 90/15 అంటే ఎంతమ్మా? 6. 90/10 ఎంత? 9. 90/18 ఎంత? 5, రైట్? ఏనేమో 6 బ్రిక్స్ కడుతున్నాడు, బీనేమో 9 బ్రిక్స్ కడుతున్నాడు, సి మాత్రం 5 బ్రిక్స్ బ్రేక్ చేస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి కడితే వీడు మైనస్ చేస్తున్నాడు మా. ఇది కాన్సెప్ట్. అంటే 6 + 9 ఎంత? 15. 15లో 5 పోతే ఎంత? 10. ఇది కాన్సెప్ట్. ఓహో, ఓవరాల్గా ముగ్గురు కలిసి వర్క్ చేస్తే వీడు మైనస్ ఎందుకు? ఒక్కసారి చెప్పండి ఇక్కడ నాకు, మైనస్ ఎందుకు? వాడు కూలగొట్టేస్తున్నాడు కదా, అందుకనే మైనస్. వీళ్ళిద్దరు కడుతుంటే వాడు కూలగొట్టేస్తున్నాడు, లాజికల్గా మైనస్ చేయాలి. అంటే లాజికల్గా మిగిలినవి ఏంది మాకు? 10. సో ఇప్పుడు ఆన్సర్ ఏంది? 90/10 ఆన్సర్ 9 days. దట్స్ ఇట్. 9 daysలో గోడ కట్టేయచ్చు. మైనస్ ఎందుకు తీసుకున్న క్లారిటీ ఉంది కదా. ఈ పాయింట్తో మనకు చాలా పని ఉంది ఫ్యూచర్లో. ఎక్కడ? పైప్స్ అండ్ సిస్టమ్స్లో. అక్కడ కూడా సేమ్ లాజిక్ మా. ఒక ట్యాంక్ ఒక పైప్ పోస్తుంటే ఇంకో పైప్ తీస్తుంది అంటాడు, అప్పుడు మైనస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎనివే, అక్కడికి వస్తున్నప్పుడు చెప్తా కానీ